జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు రియాజ్ కుటుంబ సభ్యులు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ పారిపోతూ ఉండగా పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. అయితే రియాజ్ ఎన్కౌంటర్ ను సుమోటోగా స్వీకరించి సిబిఐ చేత విచారణ జరిపించాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపైన రియాజ్ ఎన్కౌంటర్ పైన అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వాళ్ళు. రియాజ్ ను కస్టోడియల్ ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణలో ఇకపై ఎన్కౌంటర్లు జరగకూడదని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు ప్రభుత్వంపై నమ్మకం లేదని, అందుకే పారదర్శకంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని అంటున్నారు. విక్టిమ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 5 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు రియాజ్ కుటుంబ సభ్యులు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు రియాజ్ కుటుంబ సభ్యులు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ పారిపోతూ ఉండగా పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. రియాజ్ ఎన్కౌంటర్ ను సుమోటోగా స్వీకరించి సిబిఐ చేత విచారణ జరిపించాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపైన, రియాజ్ ఎన్కౌంటర్ పైన అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. రియాజ్ ను కస్టోడియల్ ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.